నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఎందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటున్నామంటే, మాది 59 కులాల పంచాయతీ గత 30 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. మరి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వారు ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు న్యాయవాదులను అక్కడ కేటాయించి ఆ న్యాయ పోరాటం జరిపించారు. అదేవిధంగా కేసు గెలిచిన తర్వాత కూడా కేసు తీర్పు వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఫస్ట్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఒక ఏకైక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఈరోజు రేపు వస్తుంది. ఇవాళ క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో మా విషయం కూడా చర్చకు వస్తుంది. మరి మేమందరము మాదిగలు ఆయనకు రుణపడి ఉన్నామని మేము అంటున్నాము. ఎందుకంటే మా బాధ, మా గోడు, మా వర్గీకరణ ఎందుకు జరగాలి? మరి ఇది ఒక రాష్ట్రంలో కాదు, ఇది జాతీయ స్థాయి సమస్య. ఆ జాతీయ స్థాయిలో కూడా మరి కేంద్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు వివక్షత అవుతుందని చెప్పి మా జాతీయ అధ్యక్షులు మామిడి సుదర్శన్ గారు మాట్లాడతారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులందరికీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలం అవుతామని చెప్తూ మరి మామిడి సుదర్శన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు, ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరంగా వివిధ రూపాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి మాదిగలందరినీ ఒక తాటిపై తీసుకొస్తున్నటువంటి మామిడి సుదర్శన్ గారికి, ఈ కార్యక్రమానికి పూనుకొని మమ్మల్ని అందరినీ సమాయత్తం చేస్తూ వర్గీకరణ ఉద్యమానికి సాధించి తీరాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి బాలయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున మాదిగలంతా కూడా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ జెండాలన్నీ పక్కన పెట్టి వర్గీకరణ ఎజెండాగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించి జైళ్ళకు వెళ్ళి అరెస్టులు అయ్యి దెబ్బలు తిని సాధించుకున్నామన్న ఒక తరుణంలా చిన్న చిన్నవి వస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా మాదిగలంతా ఉద్యమించాలని చెప్పేసి మామిడి సుదర్శన్ గారి ఆధ్వర్యంలో మరొక పోరాటాన్ని తీసుకురాబోతున్నాం. ఏదేమైనా అనేక మంది ప్రాణార్పణ చేసినటువంటి ఈ వర్గీకరణ ఉద్యమం త్వరలో ఫలించబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగలకు కాంగ్రెస్ పార్టీయే అనేక సంవత్సరాలుగా మాదిగలకు వెన్నుదండుగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే శాసనసభలో తీర్మానం చేసి కమిషన్ వేసి నేను మీరు తీసుకొస్తా, అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారానైనా ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పేసి పనిచేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మామిడి సుదర్శన్కు మేమందరం కూడా అండదండగా ఉంటామని తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. 30 సంవత్సరాల చరిత్ర గల పోరాటంలో దశల వారీగా ఉద్యమాలు చేపట్టి మరి ఎస్సీ వర్గీకరణను ఏబిసిడిగా వర్గించి మరి ఎస్సీ మాదిగ ఉపకులాలు 59 కులాలు సమాన హక్కులు పంచాలని ఏ డిమాండ్తో మనమైతే ముందుకు వెళ్ళామో అది సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు కొంతమంది డబ్బా కొట్టుకుంటూ నేను చేసినా చెప్పుకుంటూ జబ్బలు దర్చుకుంటున్నారు. అది ఎవరు చేయబడ్డొచ్చిందో ఎలా వచ్చిందో ప్రజాధికారికి తెలుసు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ సూచన తప్పకుండా పాటించాలన్న దృఢ సంకల్పంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వము కమిషనర్ ఏర్పాటు చేసి మరి జిల్లాల వారిగా తిరుగుతూ ఎస్సీలకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్తో పోతున్న క్రమంలో మరి కొంతమంది అడ్డకాలు వేసుకుంటూ రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. మరి ఇది ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఒక రకంగా చూస్తే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది, 16-17 రాష్ట్రాలలో కూడా మరి బీజేపీ పాలించే రాష్ట్రాలు ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ అధ్యక్షుడు
ఖర్గే గారు మరి సోనియా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతుంది వర్గీకరణ విషయంలో. మరి అదే బీజేపీ రాష్ట్రాలలో ఇప్పటి వరకు అది కనీసానికి మాట కూడా మాట్లాడిన సందర్భాన్ని దయచేసి ఆ రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ ఇంకా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే అయిపోయింది అనుకొని కూర్చోవడం కాకుండా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా ఉధృత పోరాటం చేసి దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా ముందుకు తీసుకుపోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు దిశల వారీగా కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము మరి జాయింట్ యాక్షన్ కమిటీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటము. మరి ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక కమిటీ వేసి ఇప్పుడు సర్వే కూడా చేస్తూ, కులగణ సర్వే, ఇంటింటి సర్వే చేస్తూ, అదే విధానంగా ఏ కులము సీరియల్ నెంబర్ ఎట్లొస్తుంది, ఏంటి వస్తుంది అనేది ఒక ఎస్సీలలో కేటగిరీ వైజు నంబర్లు కూడా ఇచ్చి ఆ కమిటీలలో ఆ కమిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ నెంబర్ చెప్పాలని చెప్పేసి క్లుప్తంగా క్రింది స్థాయి గ్రామ స్థాయి వరకు ఆ పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది మరి ప్రభుత్వము. ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా, ఎక్కడ కూడా అభద్రతతో కూడుకున్న కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా మరి చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఎంతో పటిష్టంగా అధికారులను కూడా ఇంటింటి సర్వే ద్వారా దీన్ని సమాచారాన్ని సేకరించి మరి ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తుందంటే అన్ని కులాలు, ఇప్పుడు ఎస్సీ కులాలలో 59 కులాలలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పార్టీలో ఉంటారు. అయినా కానీ ఏబిసిడికి అందరూ కూడా సహకరించి ఏబిసిడీలు కావాలని చెప్పి పోరాటాలు చేసినాం. మరి ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతము 2 సార్లు, ఇప్పుడు 2 పర్యాయాలు బీజేపీ ప్రభుత్వం వస్తున్న ఏ రాష్ట్రాలలో అవుతుందో అక్కడ కూడా తీర్మానం చేయాలనేది మా డిమాండ్. అంటే ఇక్కడ జరిగే ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో అది కూడా మొత్తము దేశవ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే అన్ని ప్రాంతాలలో, అన్ని రాష్ట్రాలలో ఉన్న వారికి కూడా సమన్యాయం జరుగుతుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళు చేయడానికే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎమ్మటే ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది ఒకటి ఆమోదం తెలియజేసింది. కాబట్టి మేము ఎవరైనా దీని విషయము ఎక్కడైనా ప్రభుత్వాన్ని కించపరిచే మాటలు కానీ, ఎక్కడైనా ప్రభుత్వం చేయట్లేదు, సక్రమంగా ఇదవ్వట్లేదు అంటే కూడా దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా ఏబిసిడి అనేది దీన్ని వక్ర మార్గంలో ఏదో చేయాలని చెప్పేసి వేరే పక్క వాళ్ళు అబండాలు వేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎంతసేపు ఒక వర్గం వారే అభివృద్ధి చెందాలనుకునేది కరెక్ట్ కాదు. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే అందరూ సమాన భాగాలు ఏ విధంగా పంచుకోవాలో ఆ విధంగానే భాగాలు పంపకాలు కానీ ఇందులో ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని ఏదో తక్కువ చేసి కానీ కాదు. కాబట్టి అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు పోవడానికి ప్రభుత్వంకు సహకరించాలని విన్నవిస్తూ, ఏవైనా అపోహలు వేస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జాయింట్ కన్వీనర్ బాలయ్య గారికి ధన్యవాదాలు. జాతీయ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులందరికీ, ముఖ్యంగా సోదరిమణులిద్దరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టామనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము. సో ముఖ్యంగా మీకు ఒక డౌట్ రావచ్చు, వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద రేవంత్ రెడ్డి గారు బొమ్మ ఎందుకు పెట్టామని మీకు ఒక బేసిక్ డౌట్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానండి, బొమ్మ ఎందుకు పెట్టాం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు విషయం అర్థం కాదు. సో మనకు తెలుసు 2023 తెలంగాణ ఎలక్షన్లో ఏం జరిగింది మనం చూసాము. జింకానా గ్రౌండ్లో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి నేను వర్గీకరణ చేస్తాను
అని చెప్పి పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఆ సమయంలో వారు ఒక క్యాబినెట్ సెక్రటరీతో కమిటీ వేశారు. ఇంతవరకు ఆ క్యాబినెట్ కమిటీ సెక్రటరీ రిపోర్ట్ రాలేదు. సో ఎలక్షన్ టైంలో ఓట్లు వేయించుకున్నారు. మాదే కమిటీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 60 లక్షల ఓటర్లని ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకున్నారు. సో ఆ ప్రయత్నం చేసిన తర్వాత అంటే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఓడించమని కొంతమంది మాదిగలో ఉన్నటువంటి దుష్ట శక్తులు ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాదిగల మీద కోపం పెంచుకోకుండా వాస్తవానికి ఈ ప్లేస్లో ఎవరున్నా సరే మాకు ఓట్లు వేయలేదు, మేము ఎందుకు చేయాలని ఒక సందర్భం తీసుకొచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఎవరు కూడా ఓట్లు వేయకున్నా కానీ రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణమే దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ తర్వాత 1 Man కమిషన్ వేశారు. ఇవాళ దేశంలో జెట్ స్పీడ్తో వర్గీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నానంటే నీకు మా పార్టీకి ఓట్లు వేయకుండా నన్ను ఓడించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా గెలిచిన తర్వాత వర్గీకరణ చేయడం అనేది అది గొప్ప విషయం కాదు, అది మామూలు వ్యక్తులు కాదు. ఇవాళ మనం బయట చూసి ఏదైనా కింద సహాయం చేయకపోతే మనం వాటితో మాట్లాడడం. అటువంటిది అతను ఓడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది తప్పుడు దోవ పట్టి కొంతమంది సమాజంలో మా సమాజంలో కొంతమంది వ్యక్తులు బీజేపీ తొత్తులుగా మారి ఓట్లు వేయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వర్గీకరణ తీసుకురావడానికి ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా ఈరోజు మాదిగ సమాజం, తెలంగాణ మాదిగ సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వెనుక, రేవంత్ రెడ్డి వెనుక ఉంటుందని చెప్పడానికి ఆ చెప్పే ప్రయత్నంలో భాగంగా మా మద్దతు ఉంటుంది అనేది తెలియజేయడానికి ఈ సందర్భంగా ఆయన ఫోటో పెట్టడం జరిగింది. సో మిత్రులారా, ఈరోజు మనం చూస్తే ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనకి 3 రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు అవుతుంది. అది ఒకటి హర్యానా, పంజాబ్, తమిళనాడు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కమిటీలు వేశారు. సో ఈరోజు మీరు చెప్పేది ఏంటంటే భారతదేశంలో సామాజిక న్యాయం కట్టుబడి ఉన్న పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అనేది మీకు సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఎందుకంటే భారతదేశంలో వర్గీకరణ మొట్టమొదటిసారిగా 1975లో జ్ఞాని జైల్ సింగ్ గారు, మనందరూ తెలుసు, ఆయన మాజీ రాష్ట్రపతిగా పనిచేశారు. జ్ఞాని జైల్ సింగ్ గారు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం దేశంలో వర్గీకరణ చేశారు. అది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. 1975 నుంచి 2004 సుప్రీంకోర్టులో కొట్టుపోయేంత వరకు వర్గీకరణ పంజాబ్ రాష్ట్రంలో అమలు చేయబడింది. ఆ తర్వాత హర్యానా రాష్ట్రంలో 94లో శ్రీ భజన్లాల్ సింగ్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు. ఆ తర్వాత 1998లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత తమిళనాడు స్టార్ట్ చేసి వర్గీకరణ చేశారు. సో ఈరోజు చూస్తే మనకి భారతదేశంలో సామాజిక న్యాయానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీని మనం చెప్పక తప్పదు. ఈరోజు తెలంగాణలో కూడా ఓట్లు వేయకున్నా, గెలిపించకున్నా, ఓడించే ప్రయత్నం చేసినా కానీ రేవంత్ రెడ్డి అవన్నీ పక్కన పెట్టి ఇవాళ 60 లక్షల మంది 70 లక్షల మాదిగ ప్రయోజనాలకు ఈరోజు కృషి చేస్తున్నారు. అది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఇవాళ నేను మోడీ గారు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి మోడీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే మన రాష్ట్రంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల్లో మీకు ఓటేసాము, మేము ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో వేసాము, ఆంధ్రప్రదేశ్లో వేసాము, తమిళనాడులో వేసాము, కర్ణాటకలో వేసాము. అయినా కానీ ఈరోజు వర్గీకరణ చేయడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ పాలిత ప్రాంతాలు గుజరాత్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, మొన్న మహారాష్ట్రలో గెలిచారు. వర్గీకరణ ఎందుకు చేయట్లేదు? మీరు వర్గీకరణ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టులో మేము తీర్పులు ఇప్పించాం ప్రచారం చేసుకుంటారు. లోపల మనకు తెలుసు సుప్రీంకోర్టులో రాజకీయ ప్రమేయం ఉండదు. వ్యక్తిగత కేసుల్లో రాజకీయ ప్రమేయం ఉండొచ్చేమో, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో, కానీ రాజ్యాంగపరమైన అంశాల్లో సుప్రీంకోర్టు జడ్జిలు ఒక 7 ప్యానెల్తో కూడిన జడ్జిలు ఎవరు కూడా వ్యక్తిగత ప్రలోభాలకు లొంగరు. రాజ్యాంగంలో కట్టుబడి ఉంటే రాజ్యాంగంలో ఏం చేయకూడదు, ఏం చేయాలి ఉంది కాబట్టి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు సమాజం తప్పుదో పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టులో మేమే మేనేజ్ చేసాము, సుప్రీంకోర్టులో మేమే వర్గీకరణ ఇప్పించామని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా వారికి అంత కెపాసిటీ ఉంటే, నేను చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, తెలంగాణలో బీజేపీ నాయకులని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్, తర్వాత రైల్వే జాబ్స్, సాఫ్ట్ సెలక్షన్ కమిషను, బ్యాంక్ ఉద్యోగాలు, ఎఫ్సిఐ కానీ, బిహెచ్ఏలు కానీ, ఈసీఏలు కానీ, బీడీఏలు కానీ ఇవాళ అన్ని రకాల సంస్థల్లో ఇవాళ వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది.
ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే స్పష్టంగా మీకు ఒక విషయం చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళకి ఒక్క మాదిగ ఐఏఎస్ కానీ ఒక్క మాదిగ ఐపీఎస్ కానీ లేరు. సో మీకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇద్దరే ఉన్నారు మాదిగ ఐఏఎస్లు, ఇద్దరు కూడా డైరెక్ట్ ఐఏఎస్లు కాదు, కన్ఫర్డ్ ఐఏఎస్లు. ఒక ఇద్దరు మాత్రమే డైరెక్ట్ ఐపీఎస్లు ఉన్నారు. సో ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే మాదిగ ఐఏఎస్లు ఐపీఎస్లు కేవలం 5 మాత్రమే ఉన్నారు. అదే మా తోటి సోదరులు మాల సామాజిక వర్గం చెందినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు 30 పైగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఒకటే, మాదిగలు సామాజికంగా వెనకబడ్డారు, మాలలు కొంత అడ్వాన్స్ ఉన్నారు మాత్రమే తప్పించి వారిద్దరి మధ్యలో ఎటువంటి దేశం కూడా లేదు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మందకృష్ణ మాదిగ ఒక పక్క, వివేక వెంకటస్వామి ఒక పక్క మాలా మాదిగల మధ్య విదేశాలు తెచ్చుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అతను డబ్బులు అంటాడు, ఇంకొతను ఇది అంటాడు. వారిద్దరి మధ్య ఎటువంటి వైరం లేదు. వారిద్దరి మధ్యలో ఒకరు అడ్వాన్స్ ఉన్నారు, ఒక వెనుకబడి ఉన్నారు. చైతన్యమైన కమ్యూనిటీ ఈరోజు వాళ్ళ వాటా కోసం కొట్లాడుతుంది తప్ప వారిద్దరి ఎటువంటి సామాజిక వైరుధ్యం కానీ రాజకీయ వైరుధ్యం కానీ లేదన్నది స్పష్టంగా తెలియజేస్తూ ఇవాళ నేను మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో వెంటనే ఆల్రెడీ మీకు ఉషా మెహ్రా కమిషన్ కూడా వేశారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. అది ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోండి, దాన్ని స్టడీ చేయండి, అధ్యయనం చేయండి. కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ అన్ని రకాల ఉద్యోగాల్లో మనం ఏబీసీలు చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు ఉన్న 2 రాష్ట్రాల్లో చేసే ప్రయత్నం చేస్తున్న కర్ణాటకలో కూడా ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తూ ఉంది. తెలంగాణలో స్పీడప్ చేస్తూ ఉన్నాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ పార్టీ కూడా వర్గీకరణ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో మీకు సంక్షేమ పారిశ్రామిక రంగాల్లో చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా కొన్ని వేల కోట్లు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడతారు. వాటిల్లో కూడా వర్గీకరణ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సందర్భంగా మనకి ఏదైతే ఉందో కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా ఈరోజు ఎస్సీలు ఏదైతే ఉన్నారో అన్ని రంగాల్లో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఎస్సీ ఎస్టీ నటులు ఎవరు లేరనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీకు అమెరికాలో చూసుకుంటే మీకు అఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పేసి రిజర్వేషన్ మాదిరిగా ఉంటుంది. మన హాలీవుడ్ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక 5-10 మంది బ్లాక్ యాక్టర్స్ కనిపిస్తారు మన హాలీవుడ్ సినిమాల్లో మీరు చూసుంటే. సో అది ఒక రకంగా రిజర్వేషన్ అని చెప్పాలి. ఇవాళ సినిమా ఫీల్డ్లో కానీ వ్యాపార రంగాల్లో కానీ పారిశ్రామికవేత్తలకు ఎదగాలి, హాస్పిటల్స్ పెట్టాలి, డాక్టర్లు అవ్వాలి, తర్వాత స్కూల్స్ పెట్టాలి, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలి, మెడికల్ కాలేజీ పెట్టాలి, హోటల్స్ పెట్టాలి, లాడ్జ్లు పెట్టాలి, కాంట్రాక్టర్లు అవ్వాలి. ఈరోజు చూస్తే కేవలం విద్యా ఉద్యోగం మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 25% మంది జనాభా ఉన్నారు. ఈ 25% వాటా అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం కూడా ఉంది. అదే మన మీడియా కూడా తీసుకుంటే ఇవాళ మీడియా నడుపుతున్న వాళ్ళలో మనకు తెలుసు ఎవరున్నారో. ఎస్సీ ఎస్టీ సంబంధించిన పత్రికలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ సంబంధించిన రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళని అడుగుతా ఉన్నాను, జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ప్లాట్లలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన మల్లెపల్లి లక్ష్మయ్య గారు. ఆయనకు మాత్రం ప్లాట్, మిగిలిన ఎస్సీ ఎస్టీలు ఎవరికి కూడా లేదు. ఇవాళ చిత్రపురి కాలనీలో ఫిల్మ్ యాక్టర్స్కి ఇచ్చారు, 1000 ప్లాట్లు ఇచ్చారు. అందులో ఎస్సీ ఎస్టీ నటులకు సంబంధించి ఎవరికి కూడా ప్లాట్ లేదు. సో ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయ రంగంతో పాటుగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా ఎస్సీలు ముందుకెళ్ళాలి. ఆ ఎస్సీల వాటల్లో కూడా సామాజిక న్యాయం పాటించాలి, మాదిగలకి మాలకు కూడా న్యాయం పాటించాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఫిబ్రవరి నుంచి మేము ఢిల్లీలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలను కలవబోతున్నాము. రాహుల్ గాంధీ గారిని, మోడీ గారిని, బీజేపీ అధ్యక్షుల్ని, తర్వాత ఆమ్ ఆద్మీ ప్రెసిడెంట్ కేజ్రీవాల్ని కలవబోతున్నాము. తర్వాత మమతా బెనర్జీ గారిని, తర్వాత నితీష్ కుమార్ గారిని అందరినీ కలిసి దేశంలో ఉన్నటువంటి 34 కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు కలిపి దాదాపుగా 1097 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ కులాలు మొత్తం రాజకీయంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందితేనే ఈరోజు సామాజిక న్యాయం వస్తుందని 1947లో అంబేద్కర్ గారు కలగన్నారు. అందులో భాగంగానే ఆయన అంబేద్కర్ రాజ్యాంగంలోనే ఇన్బిల్ట్గా రాశాడు. చాలామంది మనకు తెలియదంటే సుప్రీంకోర్టు మనం అదే చెప్పింది, రాజ్యాంగంలోనే సామాజిక న్యాయం ఉంది, రాజ్యాంగంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనేది ఇవాళ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా
చెప్పింది. రాజ్యాంగం ఇన్బిల్ట్గానే సామాజిక న్యాయం ఉంది, అంటే వర్గీకరణ ఉందనేది మన 7 మెంబర్స్తో కూడినటువంటి జడ్జిల బృందం జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీగా అన్ని పార్టీలు కూడా మనం సామాజిక న్యాయానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకుంటూ, ఇవాళ ఎవరైతే ఉన్నారో మాలా మాదిగల మధ్య వైరాన్ని సృష్టించేటువంటి ఆ వ్యక్తులు ఇద్దరిని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఇది మాలా మాదిగల మధ్య వైరుధ్యం కాదు అన్నది మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం ఈ వైరం కాదు, ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, ఒకళ్ళు అడ్వాన్స్ ఉన్నారు, ఒకళ్ళు వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ మేము సరి చేసుకుంటామని తప్పించి, కానీ దీని ఒక రాజకీయ వైరంలో ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, ఆయన మంత్రి పదవి కోసం ఈరోజు మాదిగలు రెచ్చగొడుతున్నాడు. కృష్ణ మాదిగ అనే వ్యక్తి ఎవరైతున్నారో ఆయన రాజకీయ పబ్బం కోసం మాదిగలు రెచ్చగొడుతున్నాడు. ఇది మాలా మాదిగల వద్ద వైరం కాదు అనేది మనం స్పష్టంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఢిల్లీలో చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. భవిష్యత్తులో మేము మీడియా మిత్రుల నుంచి మీ సహకారం కోరుతున్నాము. మీ మీడియా పరంగా కూడా మేము కోరుతున్నాము. మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మా వాటా మాకు రావాలి. ఎట్ ది సేమ్ టైం జస్టిస్ రోహిణి కమిషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు బీసీలలో కేంద్ర స్థాయిలో వర్గీకరణ చేయడానికి ఒక కమిషన్ వేశారు. అది ఆల్రెడీ రిపోర్ట్ కూడా సబ్మిషన్ స్టేజ్లో ఉంది. అంటే బీసీలలో కూడా వెనుకబడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ మనం చూసినట్టుగా బీసీలో ఏబిసిడీలు ఉంది. అలాగే కేంద్ర స్థాయిలో కూడా బీసీలో వర్గీకరణ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూస్తే మనం బీసీ సమాజంలో చూస్తే ఇవాళ తెలంగాణలో అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ. 55 లక్షల మంది బీసీ ముదిరాజులు ఉన్నారు, బీసీ కమ్యూనిటీలు ఉన్నారు. ఇవాళ చూస్తే వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఒకే ఒక ఎమ్మెల్యేడు ముదిరాజ్. 50 లక్షల జనాభా ఉన్నారు, ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒకే ఒక ఎంపీ ఉన్నాడు. ఇవాళ వాళ్ళకి మంత్రి లేడు. ఇవాళ వాళ్ళ వాటా తీసుకుంటే తెలంగాణ మంత్రుల్లో కనీసం 5 ముదిరాజులు మంత్రులు ఉండాల్సిన అవసరం ఉంది, ఒక 4-5 ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి బీసీలో కూడా సామాజిక న్యాయం జరిగితే, ఖచ్చితంగా ఏబీసీలు జరిగితే బీసీలో అన్ని కులాలు బాగుపడతారు, ఎస్సీలలో వర్గీకరణ చేస్తే అన్ని కులాలు బాగుపడతారు. అట్ ది సేమ్ టైం ఎస్టీలో కూడా వర్గీకరణ జరిగితే కేవలం ఎస్టీలలో ఒక లంబాడ సోదరులు మాత్రమే ముందుకుంటారు, ఎరకల, యానాది ఇంకా మిగిలిన కులాలు వెనుకబడి ఉంటారు. కాబట్టి ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో కూడా వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మా వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటం చేస్తుంది. ముఖ్యంగా నేను మరొకసారి మీ ద్వారా చెప్పుకుంటున్నాను, ఎవరైతే తనని ఓడించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ మాదిగ సమాజం మొత్తం రుణపడి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటాను.